వాళ్ళ నాన్న చూసుకున్నంత మంచిగా పిల్లల్ని నేను చూసుకోలేనేమో, పెంచలేనేమో అనే భయంతో ఆ పిల్లలిద్దరికీ విషం ఇచ్చి తను విషం తాగి చనిపోయిన సంఘటన వనపర్తి జిల్లాలో శ్రీరంగపూర్ అనే మండలంలో జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఇది. విషయానికి వస్తే భీమ్శెట్టి ప్రకాష్ అండ్ ప్రసన్న వీళ్ళిద్దరు దంపతులు, వీళ్ళిద్దరికి ఒక పాప అండ్ బాబు కూడా ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ శ్రీరంగపూర్లో ఒక బుక్ స్టాల్ పెట్టుకుని నడిపించుకుంటున్నారు. అయితే అనుకోకుండా ఒకరోజు ప్రకాష్ అదే బుక్ స్టాల్లో ఛాతీలో నొప్పి వచ్చి చనిపోవడం జరిగింది. అయితే ఈ బాధను దిగమింగుకుంటూ పిల్లల్ని చూస్తూ చూస్తూ కొన్ని రోజులు జీవనం సాగించింది. కానీ పిల్లలను వాళ్ళ నాన్న చూసుకున్నంత మంచిగా పెంచగలనా లేదా అనే భయంతో పిల్లలకు విషం ఇచ్చి తను విషం తాగి చనిపోయింది. ఇంత బాధాకరమైన విషయం. ఏమైతే అదైతే ఏమవుతుంది ఏం కాదు, అంతా దేవుడే ఉన్నాడు అని అనుకోవాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏదో ఒక కంపెనీలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు సంపాదించే వ్యక్తి ఉంటేనే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒకవేళ సంపాదించే వ్యక్తే లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటి, ఆర్థిక స్థితి ఏందనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఏదో ఒక కంపెనీలో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అట్లీస్ట్ మంత్లీ 3 పెట్టుకోండి. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు ఎవరు ఎందుకు ఎలా చనిపోతున్నారో కూడా తెలియదు. దయచేసి ఏదో ఒక దాంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. జై హింద్.